కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో నెల్లూరు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేని వాహనాలకు ఫైన్లు వేసినట్లుగా అధికారులు తెలిపారు. అదేవిధంగా డ్రైవర్ సీట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా బెర్తులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కొన్ని వాహనాలపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వాహనాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, ప్రైవేటు వాహనాల తనిఖీపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? కర్నూలు వద్ద జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర దుర్ఘటన దృష్ట్యా ఇలాంటి మళ్లీ దుర్ఘటన పునరావృతం కాకుండా రవాణా శాఖ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, అలాగే రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ అనేది కొనసాగుతుంది. ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఈ దుర్ఘటన దృష్ట్యా ఈ దుర్ఘటనలో కొన్ని లోపాలు బయటపడడంతో ఆ తరహా లోపాలు మరిన్ని ఇకపై పునరావృతం కాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అధికారులందరూ కూడా తనిఖీలు చేస్తున్నారు. చూస్తే కనుక నిన్న జరిగినటువంటి బస్సులో ప్రత్యేకంగా గూడ్స్ రవాణా చేస్తూ పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు కూడా రవాణా చేస్తూ పేలిన కారణంగానే ఎక్కువగా ఫైర్ అనేది సంభవించింది. అదేవిధంగా బస్సులో ఎక్కువగా ఈ అగ్నిమాపక పరికరాలు లేని కారణంగా కూడా సత్వరమే ఆపలేని పరిస్థితి ఉంది. అగ్నిని నివారించకపోవడం వల్ల ఫైర్ జరిగి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి వాటన్నిటి కూడా ప్రత్యేకంగా దృష్టి తనిఖీలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి తనిఖీల్లో అధికారులు అందరూ కూడా 289 కేసులను నమోదు చేయడం జరిగింది. అడ్డగోలుగా బస్సులు నడుపుతూ పలుమార్లు జరిమానాలు వేసినప్పటికీ కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి 18 ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వీటందరికీ కూడా మొత్తంగా 7,08,000 రూపాయల జరిమానాను కూడా ఇవాళ ఒక్కరోజే విధించడం జరిగింది. చూస్తే కనుక ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. 3 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో 17 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా 4 బస్సులు సీజ్ చేశారు. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 27 కేసులు నమోదు చేశారు. 97,000 జరిమానాను కూడా విధించడం జరిగింది. చిత్తూరు, కర్నూలు, అలాగే నంద్యాల తదితర అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా తనిఖీలు చేసి పెద్ద ఎత్తున అడ్డగోలుగా తిరుగుతున్నటువంటి, నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే వాటిని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. చూస్తే కనుక ఈ ప్రమాదం దృష్ట్యా ఈ బస్సుల్లో కూడా విస్తృతంగా ఏదైతే అగ్నిమాపక పరికరాలు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ తరహాలో ఇవాళ చేసినటువంటి కేసుల్లోనే మొత్తంగా దాదాపు 103 ట్రావెల్స్ బస్సులు ఫైర్ ఎగ్జిస్టెన్స్ లేకుండా, అంటే బస్సులో ఎలాంటి అగ్ని ఆర్పేందుకు ఉండేటువంటి పరికరాలు లేకుండానే తిరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించి వాటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అత్యవసర ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ తరహా లేని ఎమర్జెన్సీ డోర్స్ లేకుండా తిరుగుతున్నటువంటి 13 బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్యాసింజర్ లిస్టు లేకుండా తిరుగుతున్నటువంటి 34 ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడం జరిగింది. అనాథరైజ్డ్ ఆల్టర్నేటివ్స్ ద్వారా 45 కేసులు, అదేవిధంగా ఎక్కువ గూడ్స్ మామూలుగా ట్రావెల్స్ బస్సుల్లో ఈ ప్రయాణికుల లగేజీ మినహా ఇక ఏ తరహా గూడ్స్ కూడా రవాణా చేయకూడదు. అయితే ఆ నిబంధనలు ఉల్లంఘించి మొత్తం 10 బస్సుల్లో ఇంకా గూడ్స్ తరలిస్తుండగా మొత్తం 10 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఇతరతర కారణాల్లో మొత్తం 120 ట్రావెల్స్ బస్సులను కేసులు నమోదు చేసి వాటన్నింటిపై కూడా భారీగా జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ తరహా ఇకపై ఇట్లాంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం, అదేవిధంగా రవాణా శాఖ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా లోపాలు తనిఖీ రాకుండా ఇకపై ఇలాంటి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టినట్టుగా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రమాదం దృష్ట్యా ఇకపై ఈ లోపాలు ఎక్కడ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునే దిశగా ఈ డ్రైవ్ అనేది ప్రతిరోజు కొనసాగుతుందని, ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించి బస్సులు తిప్పుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా సహకరించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. ధన్యవాదాలు రమణ.